అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజా నివేదిక వెల్లడైంది. అందులో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. మన దేశంలో ఉన్న 31 మంది సీఎంలలో బాగా సంపన్న సీఎంలు దక్షిణాది నుంచే ఉన్నారు, 3 సీఎంలు. అలాగే అత్యధిక కేసులు మన సీఎం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్నారు. దేశంలో ఉన్న సీఎంలలో ఎక్కువ కేసులు ఎవరి మీద ఉన్నాయంటే రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి. దీనికి సంబంధించిన నివేదికను ఏడీఆర్ తాజాగా రిలీజ్ చేసింది. ఏడీఆర్ ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని చాలా అందరికీ ప్రజలు ఎన్నుకునే నేతలు ఎలాంటి వాళ్ళు అనే దాని మీద వాళ్ళు విశ్లేషించి నివేదికలు ఇస్తుంటారు. ఎక్కడ విశ్లేషిస్తారంటే ఎన్నికల సమయంలో ప్రతి నేత కూడా అఫిడవిట్ దాఖలు చేస్తారు. ఆ అఫిడవిట్లో ఆయనకు సంబంధించిన విద్యా అర్హత ఏంటి, ఆస్తులు ఎన్ని, అప్పులు ఎన్ని, క్రిమినల్ కేసులు ఏమన్నా ఉన్నాయా, మొత్తం డేటా అంతా ఉంటుంది. దాన్ని ఏం చేస్తుందంటే ఏడీఆర్ విశ్లేషించి ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. ప్రభుత్వం అంటే పబ్లిక్ కూడా ఎవరు ఇప్పుడు మనం ఎన్నుకునే నేత ఎలాంటి వాడు, ఆయనకు సంబంధించిన సమాచారం ఏంటి పక్కా తెలుసుకుని వాళ్ళు ఓటు వేసుకోవడానికి, ఒక నేత పైన అభిప్రాయం ఉండడానికి వీళ్ళ నివేదికలు ఉపయోగపడుతూ ఉంటాయి. 1999లో ఏర్పాటైన ఈ సంస్థ ప్రజల కోసం ఈ సమాచారాన్ని సేకరించి ప్రజల ముందు పెడుతూ ఉంటుంది. అయితే మనం చూసుకున్నట్లయితే 31 మంది సీఎంలు. ఈ సీఎంలలో 3 బాగా సంపన్నులు. ఎవరంటే కర్ణాటక సీఎం డీకే శివకుమార్ 1413 కోట్ల ఆస్తులతో ఆయన నంబర్ 1 స్థానంలో ఉన్నారు ఇండియాలోనే. సెకండ్ ప్లేస్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 931 కోట్లతో ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నారు. 3వ ప్లేస్లో తమిళనాడు సీఎం విజయ్ 648 కోట్లతో 3వ ప్లేస్లో ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి 8వ స్థానంలో ఉన్నారు ఆస్తుల విషయంలో. ఆయన ఆస్తి విలువ 30 కోట్ల రూపాయలు. అందరికంటే చాలా తక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉంది, ఏ సీఎం దగ్గర ఉంది అంటే జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా ఆస్తుల విలువ కేవలం 55 లక్షల రూపాయలు మాత్రమే. ఇక సువేందు అధికారి బెంగాల్ సీఎం, ఆయన ఆస్తుల విలువ 85 లక్షల రూపాయలు. రాజస్థాన్ సీఎం ఆయన భజన్లాల్ కోటి రూపాయల ఆస్తులు తన వద్ద ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. ఇక కేసుల విషయంలో వస్తే రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద 89 కేసులు పెండింగ్లో ఉన్నట్టు ఆయనే ఎన్నికల అఫిడవిట్లో చెప్పారు. ఇవన్నీ పొలిటికల్ సంబంధించిన కేసులు. హైదరాబాద్, అలాగే రంగారెడ్డి, ఖమ్మం ఈ జిల్లాల్లో ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. అన్నీ రాజకీయాలకు సంబంధించిన కేసులు. అయితే అవి పెండింగ్లో ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో సువేందు అధికారి బెంగాల్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన మీద 29 కేసులు ఉన్నాయి. 3వ ప్లేస్లో డీకే శివకుమార్, ఆయన పేరు మీద 19 కేసులు ఉన్నాయి. 4వ స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు కేసుల విషయంలో. మనకున్న 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు, మొత్తం కలిపి 31 మంది సీఎంలలో మనం చూసుకున్నట్లయితే వయసు పరంగా 17 మంది సీఎంలు 51 నుంచి 60 ఏళ్ల ఏజ్ మధ్యలో ఉన్నారు. అలాగే 41 నుంచి 50 ఏళ్ల మధ్యలో 8 మంది సీఎంలు ఉన్నారు. అంటే ఇప్పుడు ఏడీఆర్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదికలో మనకు తెలిసేది ఏంటంటే మొత్తం దేశంలో సంపన్న సీఎంలు మన దక్షిణాదిలోనే ఉన్నారు. ఎక్కువ కేసులు పెండింగ్లో ఉన్న సీఎం మన సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మీద 89 కేసులు ఉన్నట్టు ఈ నివేదిక స్పష్టం చేస్తుంది.